వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అయోధ్య రామ మందిరానికి కోట్ల రూపాయల చెక్కు పోస్టులో పంపించిన రామభక్తుడు. గత ప్రభుత్వ తప్పులను సరిచేస్తున్నాం, పర్యాటకంలో తొలి స్థానం సాధిస్తాం, జూపల్లి హామీ. ఏపీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ 488 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ప్రభుత్వం. తగ్గేదేలే మిసెస్ సౌత్ ఇండియాగా హైదరాబాద్ యువతి. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం తర్వాత ఇప్పటి వరకు 2.85 కోట్ల మంది భక్తులు వచ్చారు. కోట్లాది రూపాయల విరాళాలు అందాయని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. అంతేకాదు ఓ భక్తుడు 2100 కోట్ల రూపాయల చెక్కు కూడా ఇచ్చారని తెలిపారు. ఇటీవల రామమందిర ట్రస్టుకు పోస్టు ద్వారా 2100 కోట్ల చెక్కు వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. అది చూసిన నిర్వాహకులు ఆశ్చర్యపోయారు. ఆ క్రమంలో దానిని విపులంగా చెక్ చేశారు. ఆ క్రమంలో దానిపై పంపించిన వ్యక్తి పేరు, ఫోన్ నెంబర్, చిరునామా కూడా సరిగ్గానే ఉన్నాయి. కానీ దానిని పంపించిన వారు మాత్రం ప్రధానమంత్రి సహాయ నిధి పేరుతో ఆ చెక్కును ట్రస్టుకు పంపించారు. దీనితో ఆ చెక్కును తిరిగి పీఎం సహాయ నిధికి పంపించారు. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. ఆ చెక్కు గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు పీఎం కార్యాలయానికి పంపించినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి సహకరించాలని షెకావత్ను కోరినట్లు మంత్రి జూపల్లి వెల్లడించారు. జాతీయ స్థాయిలో తెలంగాణ టూరిజం 9వ స్థానంలో ఉందన్నారు. రాష్ట్ర పర్యాటక రంగాన్ని తొలి స్థానానికి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అవకాశాలను కేంద్ర మంత్రి షెకావత్కు వివరించినట్లు పేర్కొన్నారు. కేంద్రం నుంచి ఆర్థిక సాయం చేస్తామని షెకావత్ హామీ ఇచ్చినట్లు జూపల్లి వెల్లడించారు. విదేశీయుల కోసం వీసా ప్రక్రియ సులభతరం చేయాలని కోరినట్లు, గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని మెడికల్ కాలేజీల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా వచ్చే నెల 9తో గడువు ముగియనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ మేరకు ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ వివరాలు వెల్లడించారు. బ్రాండ్, సూపర్ స్పెషాలిటీ విభాగాలకు ఈ ఖాళీలు ఉన్నాయని, డైరెక్ట్ లేటరల్ ఎంట్రీ ద్వారా భర్తీ చేపట్టినట్లు వివరించారు. ఈ నియామకాలకు శాశ్వత ప్రాతిపదికన చేపడుతున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ సంప్రదించాలని అభ్యర్థులకు సూచించారు. మిసెస్ సౌత్ ఇండియా 2024 కిరీటం హైదరాబాద్కు చెందిన వర్షారెడ్డిని వరించింది. కోయంబత్తూరులో ఇటీవల జరిగిన మిసెస్ సౌత్ ఇండియా పోటీల్లో దక్షిణాది రాష్ట్రాల నుంచి 12 మంది ఫైనల్కు ఎంపిక కాగా వర్షారెడ్డి టైటిల్ విజేతగా నిలిచారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, తెలంగాణ నుంచి వెళ్లి టైటిల్ సాధించడం సంతోషంగా ఉంది. మిస్ సౌత్ ఇండియా 2012 పోటీల్లో ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించిన నేను మిస్ కన్సియాలిటీ టైటిల్ను సంపాదించాను. కాగా వర్షారెడ్డి హైదరాబాద్లో పలు ఐటీ కన్సల్టింగ్, డిజిటల్ మార్కెటింగ్, విదేశీ విద్య, హాస్పిటాలిటీ, సినిమా ప్రొడక్షన్ సంస్థలకు వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.